సాధారణంగా మనుషులు అబద్ధం అనేది పెద్ద సీరియస్గా తీసుకోవట్లే. ఏముంది అబద్ధం అంటే? ఆరాధనే, పాటల పాటలే, అబద్ధం అబద్ధమే, బోధ బోధే, అబద్ధం అబద్ధమే. ప్రియులారా, అసలు అబద్ధం అనేది ఎంత పెద్ద పాపం అంటే ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, అబద్ధం అనేది సైతానుకు సంబంధించింది. మనం ఆరాధించే దేవుడు సత్యవంతుడు. హల్లెలూయా. అబద్ధం అనేది సాతానుకు సంబంధించింది. యోహాను రాసినటువంటి పత్రిక ఒక్క మాట చూడండి, అబద్ధం అనేది ఎవరికి సంబంధించిందో. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో యేసయ్య ఒక మాట అన్నాడు చూడండి. 8:44లో చదువు తల్లియా. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. చూడండి, ఆ మాట ఇక్కడ చెప్తున్నాడు మళ్ళీ. మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు. చెప్పండి, అపవాదిలో సత్యం లేనే లేదు. సత్యమందు నిలిచినవాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించి ఏ మాటలాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడనై ఉన్నాడు. నేను సత్యమునే చెప్పుచున్నాను గనక మీరు నన్ను నమ్మరు. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును. నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? యేసయ్య ఎవరు? సత్యవంతుడు. ఆయన సత్యవంతుడండి. అందుకే ఆ పాటలో కూడా మార్గము నీవే, సత్యము నీవే, జీవము బైబిల్లో ఉంది. యేసయ్యే సత్యం, బైబిల్లో ఉంది. ఆయన వాక్యమే సత్యం. మనం ఆరాధించే యేసు ప్రభువారు ఎవరయ్యా అంటే సత్యదేవుడు. హల్లెలూయా. దావీదు అంటాడు 51వ కీర్తన 6వ వచనంలో, దేవా నీవు అంతరంగములో సత్యాన్నే కోరుతున్నావు. నోటిదాకా మాట వచ్చినప్పుడు కాదు, అంతరంగంలో కూడా దేవుడికి ఏం కావాలట? సత్యమే కావాలి. పెదవుల ద్వారా వచ్చేది కాదు. లోపలేమో మోసంగా ఉండి పైకేమో మంచి మాటలు కానే కాదు. అంతరంగాన్ని చూసే దేవుడు అంతరంగంలో కూడా సత్యాన్ని కోరుతున్నాడు. అపవాది ఎవరు? అపవాది అబద్ధికుడు అని ఉంది ఇక్కడ చూడండి. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు అన్నాడు. అంటే అబద్ధం అనేది ఎవరికి చెందింది? పొరపాటును కూడా మర్చిపోయి కూడా మన పెదవుల గుండా ఒక్క అబద్ధము రాకుండా దేవుడు మనల్ని రక్షించునుగాక. ఆమేనండి. ఈరోజు ఎన్ని అబద్ధాలండి? ₹2 కోసం నిండు అబద్ధం ఆడేస్తారు. ₹2 అంతే. నేను అప్పుడప్పుడు చెబుతుంటా పెళ్ళిళ్ళు, ₹2. ఇప్పుడు ఉదాహరణగా వంకాయలు కూడా వచ్చారండి. ఆ వంకాయలు అన్నాడు. లేడీస్ పిలుస్తారుగా, అబ్బాయి వంకాయలు ఎట్లా అంటారు. ఆడు వంకాయలు కాదు, వంకాయలు అమ్ముతున్నాడు. వంకాయలు ఎట్లా అనగా వచ్చాడు, దించాడు. ఎంత కిలో అన్నావు? ₹7 అమ్మ అన్నాడు. వెంటనే ప్రియులారా, నాలుక కండి అసలు మన పాప నైజం అది. మన నైజం అండి. పసిపిల్లలు కూడా అబద్ధం చెబుతారు. మీరు చూడండి ఎట్లా వచ్చినాయి వాడికంటే నైజం అంతే. ఆ పాప స్వభావం ఉండిపోయింది పాత ఆదాం దగ్గర నుంచి మనకి. చాలా ఈజీగా ఆడతా పాడతా వెంటనే ఏదో పెద్ద పెద్ద కోర్సులు చేసిన వాళ్ళలాగా, పెద్ద ట్రైనింగ్లు కోర్సులు చేస్తే కనుక వచ్చినట్టుగా చాలా సునాయాసంగా అంటారు. ఎందుకు ₹7? 5. పొద్దునే మా ఇంటి పక్కనే ఉన్నటువంటి మా తోడికోడలు ఉందిగా పెంటమ్మ, ఆమె మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చిందయ్యా, ఉదయమేనయ్యా, ఇంక గంట ముందేనయ్యా, ₹5 నువ్వు 5కి ఇస్తావా ఇవ్వవా? ప్రియులారా, ₹2 కోసం మళ్ళీ ఏమో ఆదివారం వచ్చే సాక్ష్యం చెప్పింది. బ్రహ్మాండంగా మైక్ ఇస్తే ఆర్కెస్ట్రా కట్టే కానీ అంత బ్రహ్మాండంగా పాటలు. అసలు ఆయన ఇంటనాడా ఇంటలేదా, బైబిల్ ఏం చెబుతుందో మనకి ఏం సంబంధం లేదు. సత్యమే లేదు, అబద్ధమే ఆడిద్ది, సైతానికే చెందింది. దేవుని మందిరంలో ఇక మామూలుగా ఉండదు పాకులాట. కానీ వంకాయల దగ్గర ఏమైపోయింది? బతుకంతా బయటకు వచ్చేలా, లోపలంతా తెలిసిపోలా. నిజంగా తోటికోడలను కూడా సృష్టించావు. పెంటమ్మను పేరు కూడా చెప్పండి, ఏదో ఒకటి పెట్టేశావు. ఎన్ని రూపాయల కోసం ఇది? అయ్యా గట్టిగా చెప్పండి, ఎన్ని రూపాయలు? కేవలం ₹2 కోసం. ఎంత పెద్ద అబద్ధం అండి, ఎంత దారుణం అండి. ఈ క్రిస్మస్ వాతావరణంలో కంచికి చెల్లపోతారు, లేదా కొండపల్లి వెళ్తారు, ఇంకా డబ్బులుంటే విజయవాడ పోతారు, బీసెంట్ రోడ్డుకి వెళ్తావు, బట్టల షాపుకి వెళ్తావు, మొత్తం తీపిస్తావు, మొత్తం అది తీ ఇది తీ ఇది తీ, మబ్బాయి తీ మమ్మాయి తీ, నా చీరలు మొత్తం పొద్దునే పోతావు, మొత్తం తీపిస్తావు, ఇది అది అదే మొత్తం తీపిచ్చి ఎంత అంటావు? 3,500 అమ్మా, ఇది పట్టు చీర 3,500 అంటాడు. ఎందుకు? 1,300. మొన్నే వారం కూడా కలమ్మా, ఇంటి పక్కనే ఉంది శుభలక్ష్మి అని ఒక అమ్మాయి, నా స్నేహితురాలే. అసలు పాత్రలు కూడా ఎట్లా సృష్టిస్తారో చూడండి, అసలు వచ్చేస్తాయి అంతే. అసలు అబద్ధాలు పుట్టండి. అసలు మానవ జీవితమే అబద్ధాలు పుట్టండి. అబద్ధం మీద జయం లేని ఏ వ్యక్తి కూడా, మీరు నమ్మండి, నిత్య జీవాన్ని మాత్రం పొందడు, పరలోకానికి వచ్చే ఛాన్సు ఏమీ లేదండి. కనీసం ఈ రాత్రి మీటింగ్లోనైనా నీ నాలుకకు బాప్తిస్వం జరుగునుగాక.
నీళ్ళల్లో ముంచక్కర్లా. యేసయ్య నీ రక్తంతో కడిగా అంటే కడిగేస్తాడు. ముందు ఏడ కడగబడాలి. ఇది బావి, నాలుక బకెటు. లోపల కడగబడితే మంచి నీరు వస్తుంది. లోపల బురద ఉంటే బావిలో ఏది ఉంటే అదేగా బకెట్లోంచి బయటకు వచ్చింది. ఆ లోపలంతా కూడా ఏదో మొత్తం ఈ కుళ్ళు కుచ్చితం అబద్ధాలు ఉందనుకో, అదే బయటకు వచ్చింది. నీ హృదయము మారు మనసు పొందాలి, నీ నాలుక కూడా బాప్తిసం పొందాలి. అప్పుడు మనం పొరపాటును కూడా ఏం జరిగినా మనం అబద్ధం చెప్పం. దేవునికి స్తోత్రం. అసలు ఈ బాధలన్నీ ఎందుకండి? ఇంటి పక్కనే ఉంది సుబ్బలక్ష్మి 1300కే తెచ్చింది చీర, ఇస్తావా లేదా? 7 రూపాయలు కాదు 5 రూపాయలే వంకాయలు, మా తోటి కోళ్ళే, మా చెల్లెలే వెంటమ్మ. ఈ బాధలన్నీ ఎందుకు? అయ్యా 7 రూపాయలు చెప్పావు, 5 రూపాయలకి ఇస్తావా ఇవ్వా అని అడగొచ్చుగా. అంటే గట్టిగా స్ట్రాంగ్ గా ఉండాలని ఎవరో అన్నారులేండి. ఆడోళ్ళు అబద్ధం ఆడితే నాగార్జున సిమెంట్తో గోడ కట్టినట్టు ఉంటుంది, మగోళ్ళు ఆడితే ఉట్టి తడికేనట, తడికిలాగే ఉంటుందట. ఎవరో అన్నారు. ఉట్టిదేలేండి, మగోళ్ళు కూడా ఈ రోజున నాగార్జున కాకపోతే కేసీపీతో కడుతున్నామని వాళ్ళు కూడా కావలసిన అబద్ధాలు ఈ చివరి రోజులు ఆడుతున్నారు. అబద్ధం అన్నోడు ఎవరున్నారు చెప్పండి? ఏమండి? మనం ఆరాధించే దేవుడు సత్యవంతుడు. హల్లెలూయా. దానికంటే ఇంతకే ఇవ్వు నాకు అనొచ్చు కదా, అయిపోయిందిగా. అయ్యా నేను 1500 ఇస్తా, 1000 రూపాయలు ఇస్తా, ఇది అంతకంటే ఎక్కువ ఉండదు, నీకు నచ్చితే ఎవరు లేకపోతే లేదు, వెళ్ళిపో, దానికి ఏముంది? ఇన్ని అబద్ధాలండి ఈరోజు. పిల్లారా, ఈ రోజు అండి కోర్టుల్లో 100కి 40 నుంచి 45, 50 మంది వివాహమైన తర్వాత విడాకులు తీసుకుంటున్నారని సర్వేలు చెప్పినాయి. 100కి సుమారు ఒక 45 కుటుంబాలు విడాకులు తీసుకుంటున్నారంట. కారణం ఏంటి? అన్ని అబద్ధాలే. చెప్పండి ఈ మాట. అన్ని అబద్ధాలే, అబద్ధాలతోనే పెళ్ళిళ్ళు. మరి ఏ వ్యక్తి అన్నాడో ఏంటో మనకు తెలియదు కానండి. ఒక మాట ఉంటుందని మామూలుగా, నిజం చెప్పులు వేసుకునేసరికి అబద్ధం ఊరంతా తిరిగి వచ్చిందండి. నిజం చెప్పులు తొడుక్కునే లోపు అబద్ధం. నిజమే, అబద్ధం ఎంత ప్రాపకండంలో ఉంటుందో. అబద్ధంతో నిండిపోయిన ప్రపంచంలో ఈ సత్యాన్ని స్థాపించడానికి ఎంత ప్రయాస పడుతున్నామో. కానీ ఏదో ఒక రోజు ఈ సత్యము ప్రజల గుండెల్లో స్థాపించబడి తీరుతుంది. చప్పలు కొట్టి దేవుని స్తుతించండి, గట్టిగా కొట్టండి హల్లెలూయా. చెప్పగా చెప్పగా వినగా వినగా ఖచ్చితంగా దేవుని వాక్యం ప్రతి వ్యక్తి అంతరంగాన్ని మార్చేస్తుంది. నన్ను మార్చేస్తుంది. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఏ వ్యక్తి చెప్పాడో ఏంటో మనకు తెలియదు. నాకు కనపడితే అసలు ఈ సెలవు ఆడికన్నా గప్పుదును. ఏమన్నాడో తెలుసా? పెళ్లిల విషయంలో 100 అబద్ధాలు ఆడైనా, చెప్పండి ఈ మాట, ఏమంటే ఒక పెళ్లి చేయటానికి నువ్వు 100 అబద్ధాలు ఆడితే ఇక వాళ్ళు కలిసి కాపురం చేసుకోవటానికి ఎన్ని ఆడాలా? ఒక 1000 ఆడాలా? అందుకే సాధ్యపడక అబద్ధాలతో కట్టబడిన కుటుంబాలు జరిగిన పెళ్లిళ్ళు ఎప్పటికైనా పెటాకులే. మీరు రాసి పెట్టుకోండి కావాలంటే, నిలబడవయి. అందుకే అబ్రహాము ఎలియాజరుని పంపించేటప్పుడు అన్నాడు, ఎట్టో గట్ట అబద్ధం ఆడైనా నా కుమారుడైన ఇస్సాకు ఒక అమ్మాయిని తీసుకురా. చెప్పలా, నువ్వు వెళ్ళు, నా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. మెసపటోమియా ప్రాంతానికి వెళ్ళిన ఎలియాజరేమో బావి దగ్గర స్త్రీలందరూ నీళ్లు చేతుకోవడానికి వస్తుంటే, అరే ఈ అమ్మాయి భలేగుంది, ఈ అమ్మాయి బాలేగుంది, ఏదో 2 మాటలు చెప్పేసి మసిబూసి మారేగాడు చేసి తీసుకుపోదాం అనుకోలా, కొన్ని అబద్ధాలు చెప్పి ఎత్తుకుపోదాం అనుకోలా. ఒంటెలను మోకరింపజేశాడు. ఎలియాజరు కూడా మోకరించి దేవునికి ప్రార్థించాడు అని ఉంటుంది బైబిల్లో. దేవా, నా యజమాని కుమారుడైన ఇస్సాకుకు నువ్వు చూపించిన అమ్మాయిని నాకు కనపరుచన్నాడు. ప్రార్థన చాలించక ముందే వచ్చేస్తుంది కడవ భుజాన్ని పెట్టుకొని ఆ అమ్మాయి. మళ్ళీ ఒక సూచన, అమ్మా కాసిని మంచినీళ్ళు ఇవ్వు అంటాను, నాకు పోయాలి, నా ఒంటెలకు కూడా 10 ఒంటెలు. ఒక్కొక్క ఒంటెను ఎడారి ఓడ అంటారు. ఒక్కొక్క ఒంటె 300 లీటర్లు తాగిద్దట. ఒక ఒంటె 300 లీటర్లు అయితే ఒక బిందె ఎన్ని లీటర్లు, ఒక ఒంటె ఎన్ని బిందెలు తాగాలి? ఇక 10 ఒంటెలు, అది ఏమన్నా గ్లాస్ ఇవ్వడంలో సాలమ్మంటానికి మనిషా? అది ఒంటె, పెద్ద సంచి ఉంటుంది దాని లోపల. ఒక్కసారి తాగితే కొన్ని నెలల పాటు ఆ నీళ్ళన్నీ మళ్ళీ అలా లాలాజలం తెచ్చుకొని నెమరు వేసుకుంటూ నీరేమీ దొరకని ఎడారిలో ఒంటె ప్రయాణం చేస్తూ ఉంటుంది. గుర్రం అనుకో 3 రోజుల్లో గుడ్డు పెట్టింది. అందుకే గుర్రాలు ఎడారిలో వాడరు, ఒంటెలే పనికి వస్తాయి. ఈయనంట మంచినీళ్ళు ఇవ్వమంటాడంట, ఆ అమ్మాయి ఏమో దిగిపోయి తేవాలి, బావిలో దిగిపోయి తేవాలి మళ్ళీ. లేదా చేతుకుంటున్నారా? మరి ఆ మాట ఒకసారి జాగ్రత్త చూసుకోండి. అవి అక్కడి నుంచి బిందెలు తెచ్చిపోయాలి. సూచన. కళ్ళు తెరవగానే రిపగా వచ్చింది, అమ్మా కొంచెం ఏమన్నా నీళ్లు, నాకు ఒక మంచి నీళ్ళు కావాలంటే నీకు పోస్తాను, ఒంటెలకు కూడా. ఏమంటే నిజంగా మిమ్మల్ని అడుగుతున్నాను, మీ అత్తగారికి ఒక గ్లాసు మంచినీళ్ళు ఏమన్నా ఇవ్వగలరా? మీ మావయ్యకి అంత అన్నం పెట్టి మంచినీళ్ళు ఏమన్నా ఇస్తారా? పరలోకము నాదిలే. ఎవడరా నీకు చెప్పింది? ఎవరు చెప్పారమ్మాయి మీకు? ఉసూరుమంటే అత్త ఏడుస్తా ఉంటుంది, ఒక గ్లాసు మంచినీళ్ళు ఎవరు? తినేది కొంచెం బెటరు. మామయ్య అక్కడే ఉంటాడు, చొక్కా ఉతికి పెట్టరు, కాస్త ఆయనకు ఓ ముద్ద భోజనం ఏమీ పెట్టరు. అమ్మను చూసేవాడే లేడు. అందుకే సామెత పుట్టింది. ఏమండి,
ఆ అమ్మకి ఏమీ లేదట, కానీ చిన్నమ్మకి ఏదో చీర పెడతాడట. ఏదో ఉందా, అది నాకు సరి గుర్తు రాట్లా. ఆ అమ్మకి అన్నం పెట్టడు కానీ చిన్నమ్మకి, గట్టిగా ఇది సామెత, అమ్మకి అన్నం పెట్టాడంట, చిన్నమ్మకేమో చీర పెడతాడంట. ఉన్నారా ఇట్లాంటి వాళ్ళు? ఓ బోలెడు మంది అండి. అలాంటి వాళ్ళు లేకపోతే అమ్మా నాన్న ఆశ్రమం ఎక్కడ, అమ్మా నాన్న లక్ష్మి అనే పేరు ఎక్కడ? అమ్మ లక్ష్మి అంటే ఆమె రాట్ల దుప్పటి తీసుకోవడానికి, అమ్మా నాన్న లక్ష్మి అంటే అప్పుడు వచ్చేస్తుంది. ఆమె అమ్మా నాన్న ఇద్దరు ఉన్నారు ఆమెలో అంటే అక్కడ చేస్తుంది. ఎందుకంటే అమ్మా నాన్న అనే వృద్ధుల ఓల్డేజ్ హోములు ఎక్కడ పడితే అక్కడ ఎందుకు ఉన్నాయంటే చూసే నాదులు లేడు. ప్రార్థనకు మాత్రం వస్తారు, ప్రార్థన బాగా చేస్తారు, పాటలు బాగా పాడతారు, అన్ని బాగానే ఉంటాయి. పరలోకం సంగతి నన్ను అడగకూడదు, నాకు తెలియదు, బైబిల్లో అయితే లేదు. ఒక గ్లాసు మంచినీళ్ళు అడిగితే ఇచ్చే నాదులు లేరు ఈ రోజున. ఈ పెళ్లి సంబంధాలు చూసుకునే వాళ్ళు కూడా అమ్మాయి బాగుందా, ఎర్రగా ఉందా, అందంగా ఉందా, వెనకెంత ఉంది, అమ్మా నాన్న ఇప్పుడే పోతారా, ఇంకాసేపట్లో పోతారా, పాంగులోనే మొత్తం వచ్చిద్దా, ఇవి చూసుకుంటున్నారు. కానీ కాస్త అన్నమేమో వండి పెట్టిద్దా, ఒక గ్లాసు నీళ్ళు ఏమని ఇచ్చిద్దా, కాస్త పెద్దవాళ్ళు ప్రేమగా చూసిద్దా, ఈ ఎవడు చూస్తున్నాడు? భక్తి కలిగిందేనా, రక్షణ పొందిందా, పరిశుద్ధాత్మ పొందిందా, ఏమీ చూడట్లా. వెనకెంత ఉంది, ఉన్న వాళ్ళు ఎప్పుడు పోతారు. అది వచ్చి ప్రార్థనతో కట్టాలండి కుటుంబాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవి చిరకాలం 10 కాలాలు పచ్చగా హాయిగా కలకాలం ఉంటాయి. చేతులెత్తి హల్లెలూయా అనండి. ప్రార్థనతో కట్టబడ్డాయి కాబట్టే ఆ రిబక దేవుడు చూపించిన బిడ్డగా ఉండి ఇస్సాకు దగ్గరికి వచ్చింది. ఇన్ని వేల సంవత్సరాలు, 3000 సంవత్సరాలు దాటిపోయినా ప్రతి పెళ్లిలో వాళ్ళని ఆదర్శ దంపతులుగా తీసుకొని చెబుతున్నారు. నిన్ను గురించి ఎవడు చెబుతాడు? నిన్ను గురించి ఎవరు చెబుతాడు? 3 రోజుల్లో పెళ్లి పెటాకులు అయిపోతే కారణం ఏంటి? ఎందుకలా నిలబట్లా? ఇప్పుడు 100కి 45, 50 కుటుంబాలు ఎందుకు పోతున్నాయి? ఇంకా 4 రోజులు పోతే ఇంకా ఎక్కువ వెళ్ళిపోతాయి. కారణం ఏంటంటే మొత్తం అబద్ధాలు. చెప్పండి మాట గట్టిగా చెప్పండి, మొత్తం అబద్ధాలే. ఆ మధ్య ఎవరో యవనస్తురాలకి పెళ్లి చేశారు, గదిలోకి వెళ్ళారు. మొదటి రోజు మెల్లిగా ఉపలాటం ఆక్క, పెళ్లి కుమారుడు మెల్లిగా భార్య దగ్గర జరిగి అడిగానంట. వాడి ఆనందం చూడండి. మెల్లిగా అలా దగ్గర జరిగి, ప్రియా నన్ను చూడంగులోనే ఒప్పేసుకున్నావు, నచ్చానని చెప్పావు, అసలు నాలో నీకేం నచ్చింది అన్నాడంట సింపుల్గా. ఆమె అంతకంటే ఆనందంలో ఉంది. ఫస్ట్ పెళ్లి కదండి, ఫస్ట్ పెళ్లి అట్టాగే ఉంటాయి. మీకు తెలుసో లేదు, 2, 3 అయిపోతే అలవాటు పడిపోయి అనిపిస్తుంది కానీ ఫస్ట్ అట్టాగే ఉంటుంది. నిజం అండి అది. ఆమె మెల్లిగా దగ్గర జరిగి చక్కటి కర్లింగ్ హెయిర్ లాగా ఉందయింది. ఏమంటే అసలు ఈ కర్లింగ్ హెయిర్లో మీరు శోభన బాబులాగా ఉన్నారని పెట్టిందంట. మొత్తం విగ్గుడి కింద పడిపోయింది. మొత్తం క్రికెట్ గ్రౌండ్ అన్నమాట మొత్తం. ఇక చూడండి, ఇక ఎందుకు అవన్నీ నాకు అర్థం కాదు. అప్పుడప్పుడు పెళ్లిల్లో చెబుతుంటాను ఇవన్నీ. నాకు ఇంత మోసం జరిగిద్దా, ఇన్ని అబద్ధాలు చెబుతారా నాకు? మొత్తం క్రికెట్ గ్రౌండ్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ వీళ్ళందరూ ఆడొచ్చు నీ తల మీద, నాకేమో శోభన్ బాబులాగా విగ్గు పెట్టుకొని మోసం చేస్తావా అని చెప్పి ఇక పెద్ద గొడవ లబ్బోది. నిలబడతాయి అబద్ధాలతో. ఎన్నో ఎంగేజ్మెంట్లు ఆగిపోయినాయి. ఎంగేజ్మెంట్లు జరిగి ఎందుకు ఆగినాయి తెలుసా? అబద్ధం. చెప్పండి ఈ మాట. అబద్ధాన్ని ఆధారంగా చేసుకున్న ఏ వ్యక్తి కూడా ఎప్పుడు ఒక వివాహ వ్యవస్థ కానీ, కుటుంబ వ్యవస్థ కానీ, ఏ వ్యక్తి కూడా దీవెనకరంగా ఉండటానికి వీలు లేదు. అబద్ధం ఏ మనిషిని కాపాడదు, అబద్ధం ఏ మనిషిని ఆశీర్వదించదు. అబద్ధం అనేది సైతానుకు చెందింది. బైబిల్ ఇప్పుడు చదివాం, యోహాను 8:44లో. అబద్ధం ఆడేవాడు సైతాను, అబద్ధాలను ఆధారంగా చేసుకున్నవాడు సైతాను బిడ్డనుందగా మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుతున్నాడు అన్నాడు. ఏంటి అపవాది దురాశలు అంటే? అబద్ధం ఆడటం, పాపం చేపించడం. అందుకే అబద్ధం ఆడొద్దయ్యా అని చెబితే ఇలా బోధ విన్న తర్వాత కూడా అంటారు, ఆ పాస్టర్ గారు భలే చెబుతున్నారు లేండి, అసలు అబద్ధం ఆడకుండా ఎవరుంటారు లేండి, ఎట్లుంటారు మీరు? అట్టగే చెబుతుంటారు. ప్రియులారా, ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, బైబిల్లో మనము చెయ్యలేని ఏ ఒక్కటి దేవుడు చెప్పలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చేయలేనిది ఏది చెప్పలేదు. నేనుంటల్లా ₹1,00,00,000 ఇచ్చిన అబద్ధం చెప్పను. ₹1,00,00,000 ఇస్తే బయట ఎంతో మంది ఉన్నారు, నేను అబద్ధం అసలు ఆడనండి అనేవారు. హల్లెలూయా. ఎందుకు జరగదు? చేయలేనిది దేవుడు పెడతాడని మీరు అనుకుంటున్నారా? పరిశుద్ధాత్మను పొందండి. అబద్ధాలన్నిటికీ స్వస్తి చెప్పి ఆ పాపం నుండి విడిపించబడి పరిశుద్ధంగా జీవించే కృప పరిశుద్ధాత్ముడే మీకు ఇస్తాడు. ఏ అబద్ధాన్ని మనం ఆధారం చేసుకోవటానికి వీలు. ఒక్క మాట చెప్తాను ముందుకెళ్లే ముందు, అబద్ధికులందరూ అగ్ని గంధకాలతో మండే గుండంలో ఉంటారని ప్రకటన 21:8లో ఉంది. ప్రియ దేవుని బిడ్డ, ఎందుకు అబద్ధం అనే పాపం దగ్గర నుంచి స్టార్ట్ చేశాను ఇదంటే, అబద్ధాన్ని సీరియస్గా తీసుకో. పెద్దవాటినే తీసుకోవట్లేక అబద్ధాన్ని ఏం తీసుకుంటాం? నువ్వు అబద్ధాన్ని సీరియస్గా తీసుకో. నీ జీవితంలో ఎంత గొప్ప కార్యాలు జరుగుతాయో, ఎంత పరిశుద్ధంగా జీవిస్తావో, దేవుడు నీతోనే ఉండి ఎన్ని కార్యాలు చేస్తారు.
అబద్ధం ఆడటం అనేది సైతాను లక్షణం, వాడి క్రియ. అది మనలో ఉండటానికి వీలు. అందరూ చెప్పండి, వాడి క్రియ అలాంటి ఒక అబద్ధం అనేటటువంటి పని మనలో ఏమాత్రము ఉండటానికి వీలు లేదు.